నిజంగా ఆయన పరారీలో ఉన్నాడా లేకపోతే ఎక్కడున్నాడు అని ఆయన్ని అడిగిన తర్వాత నేను పరారీలో లేను, నేను మీరు ఏ క్వశ్చన్ చేసినా సరే నేను డైరెక్ట్గా ఆన్సర్స్ ఇస్తాను అని చెప్పి ఈరోజు మనతో పాటు ఎక్స్క్లూజివ్గా ఉన్నారు సికిందర్ గారు. ఇవాళ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం అసలు ఏం జరిగింది ఏంటి మొత్తం కూడా. అసలు ప్రణీత ఎందుకు ఈ విధమైన సెల్ఫీ వీడియో తీయాలి అనుకుంది, నిజంగానే అత్తమామలు చిత్రహింసలు పెడుతున్నారా, ఈ విషయాలు భర్తకి తెలుసా తెలీదా అన్న దాని గురించి ప్రతిదీ కూడా ఆయన మాటల్లో తెలుసుకుందాం. సికిందర్ గారు, ముందుగా సెల్ఫీ వీడియో గురించి మాట్లాడదాం. ఆమె అత్తమామలు చాలా హింసలు పెడుతున్నారు, తనకే కాకుండా మీ కూతురికి కూడా. ఫుడ్ పెట్టలేదు, వాటర్ కట్ చేశారు, కరెంట్ కట్ చేశారు, అసలు కొట్టడం కావచ్చు, అండ్ ఇప్పటికీ రిలీజ్ అయిన వీడియోలు కూడా కావచ్చు. నేను మిమ్మల్ని నిన్న కాల్లో అడిగా, మీ నాన్నగారు ఆమెను ఎందుకు లాక్కొని లోపలికి తీసుకెళ్లారు, ఎందుకు డోర్ వేసేశారు, మొత్తం అసలు ఈ సినారియోలో మీరేం చెప్తారు, మీకు ఎంతవరకు తెలుసు? ఓకే మేడం, యాక్చువల్గా మేము లాస్ట్ 3 months నుంచి నేను ఎప్పుడైతే ఫ్యామిలీ కోర్టులో డివోర్స్ కేసు నేను అప్లై చేశాను. ఎందుకంటే దీని బిఫోర్ సెప్టెంబర్లో వాళ్ళు 50 మెంబర్స్ని తీసుకొని వచ్చి గొడవ చేసినారు మేడం. ఈ అమ్మాయి ఉండదు, ఇంకా ఇంత ఆస్తి కావాలి అని చెప్పేసి. అది వాళ్ళకి డీల్ కాకపోవడంతో మళ్ళీ తర్వాత నాకు చాలా అన్వాంటెడ్ కాల్స్ వచ్చి చేసి భయపెడితే నాకు ఆ భయంలో నేను ఇంకా ఇది ఇక్కడ కాదు, ఫ్యామిలీ కోర్టులో వెళ్ళేసి నేను జడ్జి గారి ముంగండే నేను తేల్చుకోవాలనుకున్నాను. సో నేను జడ్జి గారి దగ్గరికి వెళ్ళేసి నేను అప్లై చేసుకున్నాను, నేను త్రూ లాయర్ అప్లై చేసుకున్నాను. సో అక్కడ ఏంటంటే మేడం, తర్వాత వాళ్ళకి త్రీ డేస్లో నోటీస్ అందిన తర్వాత కోర్టు నుంచి వాళ్ళు ఒక 50 మందితో మా ఇంటికి వచ్చినారు మేడం. మేము అవైలబుల్ లేము ఆ టైంలో, మేము బయట ఉన్న పక్షాన మాకు ఫోన్స్ చేస్తూ ఉన్నారు, కాల్ చేస్తూ ఉన్నారు. సో మేము ఆ భయంలో 50 మంది, ఎందుకంటే అంతకుముందు సెప్టెంబర్లో 50 మెంబర్స్తో వాళ్ళు వచ్చి గొడవ చేసినప్పుడు మాకు తెలుసు, దాని విజువల్స్ మా దగ్గర ఉన్నాయి, ఎంత భయభ్రాంతులు గురి చేసినారు. నేను మా ఫాదరు, మా మదరు, ఇంకొక 2-3 మా వాళ్ళు ఉన్నాయి, 4-5 వస్తామని చెప్పేసి 50 మందిని తీసుకొని వచ్చేసేసి మాకు ఇంత కావాలి, ఇంత ఇస్తేనే మీకు మేము విడిచిపెడతాము అని చెప్పేసి మమ్మల్ని భయభ్రాంతులు చేసి, ఆ రోజు మాకు ఆ భయము ఉండి తెలిసి మేము ఇంటికి వెళ్ళలేదు. ఇంటికి వెళ్ళకపోయేసరికి వాళ్ళు ఎంబటే టెంట్ వేసేసినారు మేడం. మా ఇంటి ముందు టెంట్ వేసినారు. టెంట్ ఒకటే కాదు మేడం, అది మేము మళ్ళీ వేరే వాళ్ళ త్రూ మేము వాళ్ళతో చెప్పిస్తున్నా కానీ వాళ్ళు వినకుండా అట్లనే 2 days టెంట్ పెట్టినారు. మళ్ళీ మాట్లాడతామని చెప్పేసి పెద్దలు మాట్లాడతామని అనుకున్న టెంట్ తీసినారు. కానీ వాళ్ళు అక్కడ మా ఫాదర్ ఏం చెప్పారు, మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుండి, మేము మాట్లాడతాము, సెటిల్ చేస్తాము, మీకు ఎంతైతే ఆస్తి అనుకుంటున్నారో మీరు అట్లా కాదు, మీరు అడిగినంత మేము ఇవ్వలేము, కానీ కూర్చొని పెద్దల మధ్యలో కూర్చొని ఇంత మాట్లాడుకుందాము అని చెప్పేసి అనుకున్నారు మేడం. అనుకున్న తర్వాత వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళలేరు మేడం. వెళ్ళకపోయేసరికి మేము కూడా వెళ్ళలేదు. వాళ్ళు వెళ్ళంది మేము ఎట్లా వెళ్తాం, ఎందుకంటే ఆ అమ్మాయి మెంటల్లీ కొద్దిగా డిసార్డర్ మేడం. ఆ అమ్మాయి నిన్న నేను 2 times సూసైడ్ అని చెప్పాను కదా. హాస్పిటల్లో చూపించారా, దానికి సంబంధించి డాక్టర్స్ ఏమైనా చెప్పారా? రైట్ మేడం. సో నేను ఎలా డిసైడ్ అవుతున్నాను అంటే, ఆమె నా లైఫ్ పార్ట్నర్ కాబట్టి నాతో ఒక 6 to 8 months నాతో స్పెండ్ చేసింది మేడం. 6 yearsలో ఆ 6 to 8 months నేను ఎంత నరకం అనుభవించినాను, ఆమె ఈ చిన్న దానికి ఎట్లా వాయలెంట్గా రియాక్ట్ అవుతుంది అనే దానిపైన నేను మెంటలీ డిసార్డర్ అనేసి నేను అనుకున్నాను. అండ్ నేను అనుకోవడమే కాదు, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ పెద్ద మనిషి దర్పల్లి రాజశేఖర్ సిఐ గారు కూడా సరునార్ స్టేషన్లో నన్ను పిలిచినప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళే అన్నారు, సైకాట్రిక్కి చూపిద్దామా అమ్మాయిని, మరి మీకు ఓకేనా అని చెప్పేసి వాళ్ళే అన్నారు. కావాలంటే మీరు దర్పల్లి రాజశేఖర్ని అడగండి, సిఐ సరునగర్ సైదిరెడ్డి గారిని కూడా అడగండి, వాళ్ళ ముందే అన్నారు, వాళ్ళే అన్నారు, నేను అనలేదు. ఓకే, అయితే ఆమె నిన్న 2 times అని చెప్పాను మేడం నేను కాల్లో, కానీ 2 times కాదు మేడం, పెళ్ళికి బిఫోర్ కూడా 1 time చేసుకున్నారు. అది చెప్తే, ఎందుకంటే నేను చెప్పాను కదా ఇంత సిల్లీ రీజన్స్కి ఆమె పెళ్లి కాక ముందు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారు, పెళ్ళైన కొత్తలోనా? లేదు, పెళ్లి కాక ముందుకు కూడా. ఎందుకు మీరు పెళ్లి చేసుకోవాలన్నా? కాదు, అది నేను అందుకే చెప్తున్నాను. ఆ అమ్మాయి నువ్వు అని కాదు, ఆ అమ్మాయికి మెంటల్ ఇష్యూ ఉంటుంది. ఆ అమ్మాయి ఒక చిన్న థింగ్ ఆమె తరఫున ఆమె లాగా పోలేదు అని అంటే ఎలాంటి వాలెంట్ రియాక్షన్ అయినా చేయగలుగుతుంది ఆమె. ఎలా అంటే, ఒకసారి వాళ్ళు ఈ డూప్లెక్స్ ఇల్లు కట్టుకుంటారు మేడం సరూనగర్లో. అయితే ఎవ్రీడే వాళ్ళతో మాట్లాడుతున్న పక్షాన ఒకరోజు అనుకోకుండా అర్లీ మార్నింగ్ వాళ్ళు గృహప్రవేశం చేసుకున్నారు. గృహప్రవేశం చేసుకుంటే నాకు చెప్పకుండా చేసుకున్నారా మీరు,
నన్ను తీసేసినారు, నన్ను తీసి పక్కన పెట్టేసినారు అని చెప్పేసి అసలు అంత చిన్నదానికి నేను అన్నా, నాకు మాట్లాడింది ఫోను. నేను అన్నా అరే ఏముంది సడన్గా అనుకున్నారేమో. అప్పుడు లవ్లో ఉన్నాం మేడం, లవ్లో ఉన్నాము. నేను చికాగో స్టేట్లో ఉంటుండే, ఆ అమ్మాయి వచ్చేసి టెక్సస్ ఎల్పాసోలో ఒక యూనివర్సిటీలో ఫ్రీ రీసెర్చ్ అసిస్టెంట్గా పనిచేసేది. ఎందుకంటే యుఎస్ఎంఎల్ఈ ఎగ్జామ్స్ రాయాలి అని అంటే, యూఎస్లో ఉండాలి అని అంటే ఏదైనా ఫ్రీ రీసెర్చ్ అసిస్టెంట్గా కానీ లేకపోతే ఇంకా ఇంటర్న్షిప్స్ కానీ ఇలా చేస్తారు మేడం, ఇది నార్మల్గా ఎంబీబీఎస్ స్టూడెంట్స్ యూఎస్లో. సో అలా ఆమె ఫ్రీ రీసెర్చ్ అసిస్టెంట్, ఆమెకి మనీ ఇవ్వరు, ఆమె ఉండడానికి కానీ ఇంకోటి కానీ ఫైనాన్షియల్గా నేను హెల్ప్ చేసేది మేడం, వాళ్ళ పేరెంట్స్ హెల్ప్ చేసేది. నేను వాళ్ళ పేరెంట్స్ హెల్ప్ చేయలేని నేను అనట్లేను, నేను హెల్ప్ చేసేది, వాళ్ళ పేరెంట్స్ హెల్ప్ చేసేది. మ్యారేజ్ అయిన తర్వాత మొత్తం నేనే హెల్ప్ చేసిన మేడం వాళ్ళకి, ఎందుకంటే ఆమెకి మనీ రావు. ఇట్స్ ఎ ఫ్రీ రీసెర్చ్ అసిస్టెంట్, క్లియర్గా చెప్తున్నాను. అక్కడ హెల్ప్ అని ఎందుకు అనుకోవాలి, మీ భాగస్వామినే కదా, మీ వైఫ్నే కదా, హెల్ప్ అని ఎందుకు అనుకోవాలి మరి? మ్యారేజ్కి బిఫోర్ చెప్తున్నా మేడం నేను, మ్యారేజ్కి బిఫోర్ వాళ్ళ పేరెంట్స్, ఆయన ఎస్ఐ ఇక్కడ, సో వాళ్ళు పంపించకపోతుండే కొన్నిసార్లు. ఈ అమ్మాయి కొన్ని అప్పు చేసి అట్లా కూడా చేస్తుండే, సో కొన్ని నేను పే చేసిన నేను. అయితే అక్కడ ఏమైందంటే మేడం, ఆ చిన్నదానికి ఇప్పుడు నాకు మీకు ఏమనిపిస్తుందంటే అరే ఈ అబ్బాయి చెప్పేది ఏంద్రా, ఇంత చిన్నదానికి గృహప్రవేశానికి చెప్పలేదంటే ఈమె ఇంత వాయిలెంట్గా టాబ్లెట్లు వేసేసుకుంది ఒకటి. నేను చికాగో నుంచి ఆమె ప్లేస్కి టెక్సస్కి వచ్చి ఎంబటే, ఎందుకంటే నేను ఫేస్బుక్లో వాళ్ళ ఫ్రెండ్స్ని సెర్చ్ చేసి అరే వెళ్ళి చూడండి ఏమైంది, ఫోన్ లేపట్లేదు, ఎందుకంటే నాకు తెలుసు కదా వీళ్ళు ఇట్లా చేసినారు, అప్పటి నుంచి ఆమె చాలా ఏడుస్తూ ఉండే అని చెప్పేసి. సో అలా అయింది మేడం. అప్పుడు అక్కడ ఆ సిచ్యువేషన్ నుంచి నేను ఆమెను మళ్ళీ తీసుకుని వెళ్ళడం నా ప్లేస్కి, ఆమెను ఒక 1 వీక్ నాతో ఉంచుకొని కొద్దిగా మంచిగా చేసుకోవడము, తర్వాత మళ్ళీ బ్యాక్ పంపించడం నార్మల్ అయింది అప్పుడు. సో ఇది ఇప్పుడు ఈ టైం కాదు, ఆమె ఎనీ టైం ఇలా చేసుకో. అందుకే మేము ఆ భయానికి మేము మొన్న ఆమె ఇంటికి వచ్చి ధర్నా చేసేసి ఏదో ధర్నా చేసినారు మేడం వాళ్ళు, మేము రావట్లే అని. 6 years అయింది మేడం, నాతో 6 to 8 months ఉంది. నేను ఒక అబ్బాయిగా నేను ఇంత పేషెన్స్ నేను చూపించినాను, వాళ్ళకి ఒక 1 day 2 days పేషెన్స్ లేదా మేడం? ఎంబటే మీరిద్దరూ లవ్ చేసుకున్నారండి, లవ్ చేసుకున్నారు, ఇరు పేరెంట్స్ ని కూడా ఒప్పించే పెళ్లి చేసుకున్నారు, ఇరు కుటుంబాలని అందరికీ ఇష్టమేనా? అందరికీ ఇష్టంగానే పెళ్లి చేసుకున్నాం మేడం, అందరికీ ఇష్టంగానే పెళ్లి చేసుకున్నాము. అండ్ వాళ్ళు చెప్పే విధంగా ఇంత ఇచ్చినాము అంత ఇచ్చినాము అనేది వాళ్ళు ఇవ్వలేదు మేడం. వాళ్ళు 25 lakhs ఇచ్చారని వాళ్ళ మదర్ చెప్తున్నారు కదండి, 2 సార్లు ఇచ్చామని చెప్పి. ఓకే 25 lakhs అని చెప్పారు. ఇంకొకటి నేను ఇండియాకి వచ్చిన తర్వాత 80 lakhs అని చెప్పేసి కూడా ఇంకొక మాట కూడా చెప్పినారు. ఇంకోటి ఒక 30 lakhs పెట్టేసి పెళ్లి కూడా చేసినామన్నారు. 1 kg గోల్డ్ అని చెప్పినారు, 5 kgs వెండి అని చెప్పినారు, ఆడపడుచులకు సపరేట్గా ఇచ్చినామన్నారు. ఇవన్నీ ఎలా ఇచ్చినాడు ఒక ఎస్ఐ, నార్మల్ ఎస్ఐ, అప్పట్లో కానిస్టేబుల్ సింగిల్ ఇన్కమ్తోని ఎలా ఇచ్చినాడు, మాకు ఇచ్చినాడు అంటున్నాడు కదా, ఎలా ఇచ్చినాడు, అతను ఎప్పుడు సంపాదించినాడు, అండ్ ఇప్పుడు ఉన్న డూప్లెక్స్ ఇల్లు ఎట్లా కట్టినాడు, ఆ పక్కన ఉన్న 100 square yards ప్లాట్ ఎట్లా కొన్నాడు, అదే కాలనీలో ఇంకో వెనకాల 3 floors ఇల్లు ఆయన ఎట్లా కట్టినాడు, ఒక ఎస్ఐగా అప్పట్లో కానిస్టేబుల్గా ఎలా చేసినాడు? నా క్వశ్చన్ మేడం. ప్రూఫ్ ఏది ఉంది? నాకైతే ఇవ్వలే అంటు గోల్డ్ కానీ డౌరీ ఏమి ఇవ్వలేదా మీకు? నాకు డౌరీ ఇవ్వలేదు మేడం, లవ్ మ్యారేజ్ మేడం, నార్మల్గా రూపాయి కూడా ఇవ్వలేదా అండి? ఇవ్వలేదండి మాకు, ఇవ్వలేదు మాకు. మరి ఇవ్వకుండా అంత ఖచ్చితంగా మదర్ చెప్తున్నారు కదా, మేము ఇంత ఇచ్చామని చెప్పి చెప్తున్నారు కదా, మరి ఇవ్వకుండా అమ్మాయి వాళ్ళ మదర్ అదే అడుగుతున్నా మేడం, ఇచ్చిరని చెప్తున్నారు కదా, వాళ్ళని అడగండి. పెద్ద మనుషులు కూడా ఉంటారు కదా, నేను ఇక్కడ ఓపెన్గా చెప్తున్నా, పెద్ద మనుషులు కూడా ఉంటారు కదా. పెళ్ళి అంటే ఏదో మేము నలుగురం పోయేసి అయితే చేసుకోలే కదా, పెద్ద మనుషులు ఉంటారు కదా, పెళ్లిలో వచ్చిన వాళ్ళని, ఆ పెద్ద మనుషులని ఈ పెద్ద మనుషులని అడగండి. వాళ్ళు నిజంగా ఇచ్చినారా, 100 కిలోలు ఇచ్చిన 1 kg ఇచ్చినారా లేదా, ఏడికని ఇచ్చినాడు? నాకు 80 lakhs అసలు ఏడికని ఇచ్చినాడు? అసలు ఎట్లా పాసిబుల్ అయింది నాకు 80 lakhs ఇవ్వడానికి? ఆయన ఇన్కమే అంత ఉండదు. 80 lakhs ఎప్పుడు సేవ్ చేసినాడు? ఆ ఇల్లు ఎట్లా కట్టినాడు, ఇంకో ఇల్లు ఎట్లా కట్టినాడు, పక్కన ప్లాట్ ఎట్లా కొన్నాడు, ఇవన్నీ ఆయన సెల్ఫ్ అక్వైర్డ్ కదా. సెల్ఫ్ అక్వైర్డ్ ఇవన్నీ ఉన్నాయని చెప్పి, అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా డూప్లెక్స్ అని, ఇవన్నీ ఉన్నాయని చెప్పారు కదా, సో ఇంకా అదనంగా డబ్బులు కావాలి అని చెప్పి మీరు కానీ మీ అమ్మ నాన్న గారి ఆ పిల్లని హింసించడం కానీ చేశారు.